या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं महत्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ 5వ స్థానంలో తులారాశికి 5వ స్థానం ఏంటంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఈ 5వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, కుజుడు కానీ, బుధుడు కూడా మూడు గ్రహాలు కూడా సంతానం మీద చెడు ప్రభావం చూపించే అవకాశం ఎక్కువ ఉంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, అలాగే దుష్ట స్నేహాలు పట్టే అవకాశము, అలాగే ఆటల్లో గాయాలు తగిలించుకొని దానికి మళ్ళీ 4 రోజులు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి, ఆ చదువు పోవటము, కొంత అనవసరమైనటువంటి ఈ ధన వ్యయం, డాక్టర్కి ఫీజు చెల్లించుకోవాలి, మాత్రలు వేసుకోవాలి, చిన్నపిల్లవాడు కదండి, వాడికి ఏం తెలియదు, వాడిని బతిమాలాలి, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా ఈ విధంగా పిల్లల మీద 3 గ్రహాల యొక్క దుష్ప్రభావం కనబడుతోంది. కాబట్టి వాళ్ళని బాగా చదువుతున్నారా లేదా, ఇటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, కొంచెం దగ్గరుండి చదివించటము, ఇట్లాంటివి ఊరికి అన్ని సమయాల్లో ఆడుకోవడానికి వదిలేయకూడదు. వాళ్ళ ఇష్టానికి దానికి నియమం పెట్టుకోండి. ఆ టైంలోనే పంపించండి. స్కూల్ నుంచి వచ్చాడా కాసేపు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నాడా, కాఫీ పాలు ఇది తాగాడా, కాసేపు ఆడుకోవడానికి పంపించి తర్వాత వచ్చిన తర్వాత హోంవర్క్ చేస్తున్నాడు అని దగ్గరుండి చూడండి. వాడిని హోంవర్క్ చేసుకో అని చెప్పేసి మనం సీరియల్లో లేకపోతే సెల్ ఫోన్ చూసుకోవటం కాదు. వాడు కరెక్ట్గా చూస్తున్నాడా లేదా అది చూస్తే పిల్లలు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారు. ఆ విధంగా మీరు దగ్గరుండి వాడు ఏం చదువుతున్నాడు, ఏం రాస్తున్నాడు, అందంగా రాస్తున్నాడా, హ్యాండ్ రైటింగ్ అందంగా ఉందా లేదా, చదివింది పెర్ఫెక్ట్గా చదువుతున్నాడా లేదా, రాయవలసినటువంటిది తప్పులు, ఒత్తులు, దిత్తాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఇవన్నీ కరెక్ట్గా రాస్తున్నాడా లేదా. అలాగే ఇంగ్లీష్ మీడియం అయితే అందులో సంయుక్తాక్షరాలు, దిత్తాక్షరాలు ఉండవు అనుకోండి, తెలుగు భాషకే ఇవన్నీ పరిమితం. ఇంకా కొన్ని భాషలు ఉన్నాయనుకోండి, ఇంగ్లీష్లో అవన్నీ దిత్తాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉండవు. కాబట్టి అది ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఏ భాష చదివినా, లెక్కలు చదివినా, సోషల్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీరు దగ్గర ఉండి పర్యవేక్షణ ఉండవలసిందే. ఆ విధంగా చేసినట్టయితే మీకు పెద్ద ఇబ్బందులు ఉండవు. పిల్లల మీద దుష్ప్రభావం 3 గ్రహాల యొక్క దుష్ప్రభావం వస్తుంది. ఇక 6వ స్థానం అయినటువంటి మీనంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. 1 శని భగవానుడు 6వ స్థానంలో. శని భగవానుడు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు అక్కడ. అలాగే రవి కూడా 6వ స్థానంలో చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు మాత్రం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. అక్కడ కేవలం శుక్రుడు 10 రోజులు ఉంటాడు. తదుపరి ఆయన సంక్రమణం చెంది మీనంలోంచి మేషంలోకి వస్తున్నారు. అంటే 6, 7 స్థానాలు. శుక్రుడు మాత్రం పూర్తిగా అసలు ప్రతికూలంగానే ఉన్నాడుగా, అనుకూలంగా లేడు. 6, 7 స్థానాలు. ఇకపోతే ఈ 6వ స్థానంలో ఉన్న శని, రవి మాత్రం చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నారు. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సి రుణం పడి ఉండేటైతే రుణం తీర్చేయగలుగుతాము. లేదా మనం ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. ఆ దొరికినటువంటి ఆ రుణం తీసుకున్నది కూడా మంచి పనులకు, అంటే పిల్లవాడి ఉన్నత విద్య కోసము, లేకపోతే గృహం కొనడం కోసము, లేకపోతే ఇల్లు కొనడం కోసం, కారు, ఇట్లా ఏదో మొత్తం మీద ఒక మంచి పని కోసం ఉపయోగపడుతుంది. ఈ విధంగా 2 గ్రహాల యొక్క అనుకూలత, శని, రవిల యొక్క అనుకూలత బాగుంది. అలాగే 3వ గ్రహం కూడా ఒకటి ఉంది అనేది మీకు మంచి అనుకూలమైన. ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి, కంగారు పడడం అక్కడి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. దైవ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. అలాగే పెళ్లి కానిటువంటి వారికి ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం కుదరటం కానీ, పెళ్ళి అవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకి ఈ వివాహ సమయాన్ని నిర్ణయించడంలో గోచార రీత్యా భాగ్యస్థానంలో గురు గోచారం
వివాహ సమయంగా కూడా నిర్ణయం జరుగుతుంది. ఈ విధమైనటువంటి గురువు వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఇకపోతే చాలా అత్యంత మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక ఏకాదశ స్థానంలో కేతు గ్రహ సంచారం. ఏకాదశ స్థానం అంటే దాన్ని లాభస్థానం అంటాము. కాబట్టి ఇక్కడ ధనంకి ఇబ్బంది పడవలసినటువంటి పని ఉండదు. చాలా ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం ఇదివరకు మొదలుపెట్టి ఉన్నా లేకపోతే ఇప్పుడు మొదలు పెడుతున్నా వీటిలో కూడా మీరు పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధంగా మొత్తంగా మనం చెప్పుకోవాలంటే తులారాశి వారికి శని భగవానుడు, రవి 2 గ్రహాలు, గురువు, కేతువు 4 గ్రహాలు, శుక్రుడు పూర్తి ప్రతికూలమేనండి. 4 గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా తులారాశి వారికి ఉన్నది. కాబట్టి వీరికి మిగతా బాగానే ఉన్నట్టుగా టోటల్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ మిగతా గ్రహాలు ప్రతికూలమే కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలకు సంబంధించినటువంటి మంత్రాల్లో శ్లోకాలు చదువుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్. ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఈ కేతుగ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చేయగలడం అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయము, ధన నష్టము, శత్రుభయము, మనోవిచారము, కలత్ర నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరువేరండి. ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్స్ పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని గురిడి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమీ మనసులో పెట్టుకోవద్దని ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు, మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకుంటూనే. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుళ్ళో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. రోజు ప్రతి నిత్యం వాళ్ళకి ఏదో దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.